బ్రాహ్మణులను కించపరిచేలా పాడిన పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే బ్రాహ్మణులందరూ మండి పడుతున్నా కూడా ఈ వీడియోని వెంటనే డిలీట్ చేయాలని చెప్తున్నా కూడా ఇంకా ఆ వీడియోని డిలీట్ చేయకుండా ఆ విధంగానే ఉంచిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. ఏదైతే బ్రాహ్మణులను కించపరిచేలాగా వాళ్ళు వేసుకున్న వస్త్రధారణను కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే విధానానికి సంబంధించి పాడిన పాట మాత్రం మండి పడుతున్నారని చెప్పొచ్చు. పాడిన వాళ్ళు కూడా పల్లవోలు రమణ, అలాగే జేడి సారయ్య, వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా బ్రాహ్మణులందరూ కూడా మండిపడుతున్నా కూడా వీళ్ళు మాత్రం స్పందించని పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణులపై పాడిన పాటకు మరి కిరణ్ శర్మ గురుగారు ఏ విధంగా స్పందిస్తారనేది ఆయన మాటలో తెలుసుకుందాం. గురుగారు, నేను మీకు ఆ వీడియోని కూడా పంపించడం జరిగింది, ఆ పాటని కూడా. ఆ పాటలో అంటే వస్త్రధారణ గురించి కావచ్చు, లేకపోతే మొత్తం కూడా మాట్లాడడం అనేది అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి ఏంటంటే, సరే మనం దాన్ని కొట్టిపడేయచ్చు, దాన్ని తీసేసి ఈజీగా తీసుకోవడం అనేది వేరు. నేను ఈజీగా తీసుకోమని కూడా చెప్తాను. నేను ఈజీగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కుక్కలన్నీ కలిస్తే మనకి సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కుక్కలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి వాటికి ఇంజక్షన్లు ఇవ్వండి, జాగ్రత్త పెట్టండి అనేది ఎలా అయితే ఇచ్చిందో, ఇలాంటివి కూడా శునకాలతో సమానం. మొహమాటం ఏం లేదు, శునకాలతో సమానం ఇవి. రమణ అన్న పేరు వాళ్ళు పెట్టినటువంటి పేరు కూడా ఒక బ్రాహ్మణుడే పెట్టాడు. వాళ్ళ అమ్మనాలు వచ్చేసిన తర్వాత ఆ బ్రాహ్మణ ఇంటికి వస్తే బ్రాహ్మడే రమణ అని పేరు పెట్టాడు. సారయ్య అనే పేరు కూడా నీకు శతభిష నక్షత్రంతో నీకు ఆ పేరు పెట్టారు. బుద్ధి వక్ర బుద్ధి, నో ప్రాబ్లం, దానికి ఏమనుకోవట్లేదు. ఇక్కడ నేను మన యొక్క బిగ్ టీవీ తరఫు నుంచి చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మండలి మీరు ఉన్నారో లేరు, మీరు చిన్నప్పుడు మీకు అప్పటికి పుట్టారో లేదా చిన్నప్పుడు తెలియదు నాకు, మండలి మీకు తెలుసా? మీకు మండల గొడవలైన ఒకటిసారి రిజర్వేషన్ గొడవలప్పుడు విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశం అట్టుడికిపోయింది. రిజర్వేషన్, యాంటీ రిజర్వేషన్, మండలి చాలా పెద్ద గొడవైంది. అది ఒక రకంగా దేశం అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి నుంచి కొంతమంది మేధావులు దాన్ని చల్లపరిచారు. అంటే ఇలాంటి స్థాయికి తీసుకెళ్తున్నారా మీరు? అంటే ఇదే కులమైనా కావచ్చు, నువ్వే కులమైనా కావచ్చు, నో ప్రాబ్లం. నేను రామన్నని సారయ్యని నేనేమనట్లేదు. ధైర్యంలే కాదు, కనపడితే కొట్టగలిగే ధైర్యం ఉంది నాకు. ఇప్పుడు ఒక్కప్పటి ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజం, పప్పన్నం తినే బ్రాహ్మణ సమాజం, ఒక్కప్పటి పప్పన్నంలో ఇప్పుడు మేము కూడా కొంతగా ఆవకాయ కారం కలుపుకున్న బ్రాహ్మణులు. మేము పప్పన్నంలో ఆవకాయ కలుపుకున్న బ్రాహ్మణులు ఇప్పుడు, కాబట్టి ఊరుకునే అవకాశం లేదు. కనపడితే నీకు మంచి చెప్పుదెబ్బలే ఉంటాయి, అది నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ నువ్వు నీ సమాజాన్ని ఎక్కువ మాట్లాడలే. ఒకప్పుడు ఏదో అంబేద్కర్ గారు రాసినట్టు రాజ్యాంగంలో, ఆయన గారు అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా రాయలేదు. ఇది మీకు క్లియర్ గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ పూర్తి రాజ్యాంగం ఒకదానికి చైర్మన్ మాత్రమే ఆయన. ఇది క్లారిటీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆయన బ్రాహ్మణ ద్వేషిగా ఏం లేడు. ఆయన కొంతమంది ద్వారా వివక్ష ఉందన్నటువంటి భావన చెప్పాడేమో. అంబేద్కర్ గారిని ఆయనని అడాప్ట్ చేసుకుంది ఒక బ్రాహ్మడే. అంబేద్కర్ పేరు భీమరావు, ఆయన పేరు భీమరావు. ఆయనకు అంబేద్కర్గా నామకరణం చేసింది అంబేద్కర్ అనే పేరు, బ్రాహ్మణ పేరు. అది ఆయన అడాప్ట్ చేసుకుంది బ్రాహ్మణుడే. అంటే కుల వివక్షలో ఉన్నటువంటి విషయంలో ఇప్పుడు చూసుకుంటే, అంబేద్కర్ ఉన్నప్పుడు సమయంలోనే నీకు చాలామంది బ్రాహ్మణులు, ఇతర గొప్ప కులాల వారు, పై కులాల వారు, మీరు అనుకున్నటువంటి పెద్ద కులాల వారు ఉన్నారు దాంట్లో. అప్పుడు నిన్ను ఒక కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ని చేసే అవకాశం లేదుగా. అప్పుడు కుల వివక్ష బాగా ఉంటే సరే, అంత లోపలికి వెళ్ళొద్దు, మనం ప్రస్తుతాంశాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఒక చిన్న ప్రాక్టికల్ నాకు చెప్పండి. మీరు కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాలి, ప్రేక్షకులు కూడా చెప్పాలి నాకు. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి, ఇద్దరు చాలా వీడియోలు చెప్పాను నేను. కలెక్టర్ ఆఫీస్లో ఒక అతను కూర్చున్నాడు, అతని కులము మతము ఏ తెలియదు మనకి. కలెక్టర్ ఆఫీస్లో ఒక ఆయన ఉన్నాడు. లోపలికి వెళ్ళగానే మీరు నిల్చుంటారా, కలెక్టర్ ముందర కూర్చుంటారా? నిల్చుని ఉంటారు. ఆయన వచ్చేసి జస్ట్ కమెంట్ సిట్ దేర్ అన్నప్పుడు కూర్చుంటారు మీరు. రెండవది, కలెక్టర్ గారి గది ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో. కలెక్టర్ గారి గది, జాయింట్ కలెక్టర్కు గది, డిప్యూటీ కలెక్టర్కు గది, తర్వాత స్టెనోలకి, ఇతరత్ర పరిపాలన విభాగం గది ఉంటుంది. అందరికీ ఎందుకు ఒకే గది లేదు? ఒకే గది ఎందుకు ఉండదు? రెండవది, కలెక్టర్ గారి డ్రైవరు కలెక్టర్ సీట్ పక్కన కూర్చుంటాడా? కలెక్టర్ గారు సీట్ ఇస్తారు కదా దానికి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, కులం మతం లేదు అక్కడ, ఇప్పుడు నేను మాట్లాడతలే. ఆయన పక్కన డ్రైవర్ ఉన్నాడు కదా, జీప్, ఆయన కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, ఆయన కుర్చీ పక్కన ఎందుకు కూర్చోడు? ఆయన కలెక్టర్ పక్కనే ఉంటాడు కదా, కార్లో ఒక్క పక్కనే కూర్చుంటారు కదా. ఆయనకు ఆఫీస్లో కూడా కలెక్టర్ పక్కనే కూర్చోవేయండి. ఎందుకు వేయరు? మరి బిళ్ళ బంట్రోతికి ఎందుకు కూర్చోవేరు అక్కడ లోపల ఆయన పక్కన? ఆయన స్టెనోగ్రాఫర్కి ఆయన పక్కన ఎందుకు కూర్చోరు? అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఎవరి యొక్క అర్హతను బట్టి వారు ఆ ప్రాంతంలో ఉండాలనేది విశ్వాసం. వర్ణాశ్రమం కూడా అంతే. వర్ణాశ్రమము, కులాశ్రమం కాదు, వర్ణాశ్రమము. ఆయన ఆ మాటల్లో ఆయన ఒక మాట అన్నాడు, బ్రాహ్మణోస్య ముఖమాసీద్ బాహురజని కృత. ఒకటి కొంత బుర్రబెట్టి ఆలోచించంటారా మీరు. అందరం పోయి ఎక్కడ దండం పెడుతున్నాం? దేవునికి కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారు. ఈ అందరూ దేవుడితో బ్రాహ్మణులతో సహా అందరూ ఎక్కడ దండం పెడుతున్నారు? కాళ్ళక తలకాయక. అందరు ఎక్కడ దండం పెడతారు? కాళ్ళకి దండం పెడతారు. అంటే శూద్రులకి దండం పెడుతున్నట్టుగా కొద్ది బుర్ర వాడండిరా మీరు.
ఇంకా మీరు ఇంకా చదువుకోనిలాగా మాట్లాడతారా మీరు? రిజర్వేషన్ కేటగిరీ నుంచి బయటకు రండి, చదువుకోండి కొద్దిగా. రిజర్వేషన్తో మీరు ఇంకా ముందుకెళ్తాం అనుకోకండి, వద్దు. రిజర్వేషన్ ఆధారం కోసం ఉండాలి. ఇంకా బాగా డబ్బున్న వాడికి ఇంకా డబ్బు సంపాదించి రిజర్వేషన్లు అనుభవించి, అరే నెక్స్ట్ తరం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి రా. మీరు అనుభవించి చాలు. రాజకీయ నాయకుడికి రిజర్వేషన్, ఐఏఎస్ ఆఫీసర్కి రిజర్వేషన్, ఐపీఎస్ ఆఫీసర్ రిజర్వేషన్, ఎస్సీలో ఉంటే ఎస్సీలకి, ఎస్టీలో ఉంటే ఎస్సీలకి, బీసీలో ఉంటే బీసీలకి రిజర్వేషన్. వితౌట్ రిజర్వేషన్ క్యాడర్లో వచ్చి నిలబడగలిగే దమ్మున్నది బ్రాహ్మణ కులం మాత్రమే. వితౌట్ రిజర్వేషన్ నిలబడి సత్తా చూపించే కులం బ్రాహ్మణ కులం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఆవేశంతో మాట్లాడట్లా. ప్రతి ఒక్కడికి ఇది అర్థం అలసైపోయింది. ప్రతి ఒక్కడికి అలసైపోయి ఇంకేదో ఒకటి మాట్లాడేసి అయిపోతుంది, మేము నోటుకొచ్చిన కాడ అయిపోతుంది అనేటువంటి కుదరదు. ఇక్కడ అట్లాంటి అవకాశాలు లేవు మనకి. ఆ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నం చేసి, నువ్వు కుల వివక్ష లేకుండా మాట్లాడుతున్నావు, కుల వివక్ష లేకుండా మాట్లాడు. మానవత్వంతో మాట్లాడతావా? రండి. నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అందరితో సమానంగానే మాట్లాడతాను, అందరితో దగ్గర నుండి మాట్లాడతాను, అందరిని కలిసి భోజనం చేస్తాం. నా మడి ఉన్నప్పుడు నా ఇంట్లో మడి, నేను మడితో నా ఇంట్లో ఉంటాను. మడి నేను నా కూతుర్ని భార్య దగ్గర రాని అని మడితో ఉన్నప్పుడు నేను నీకెందుకు నా మడి గురించి, నా బాణపట్ట నీకెందుకురా, నీ కులంలో ఎంతమందికి లేదురా, నీ అయ్యకు లేదా, నీ అయ్యకు జుట్టు ఊడిపోయి ఉంది, నేను అన్నా ఎప్పుడన్నా? కాబట్టి ఇక్కడ నా ఒంటి మీద అంటే దాన్ని అంటారు కదా, బాడీ మీద అంటారు, ఒక మాట ఉంటుంది, బాడీని అంటే శరీరాన్ని తప్పుగా మాట్లాడడం అనేది అది తప్పు పని, బాడీ షేమింగ్ అన్నది. అది నువ్వు బాడీ షేమింగ్ చేయట్లే, నీ సిగ్గుందా, నీ భార్యను నీ పిల్లల్ని అలాంటి ఊరుకుంటావా? అంటే గురుగారు, బ్రాహ్మణుల మీద వస్తున్న అంటే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇప్పటి నుంచే కాదు, గతంలో కూడా అనేక మంది బ్రాహ్మణులను కించపరిచిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు అనేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇంత తిరగబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకని మారని పరిస్థితి కనిపిస్తుంది? ఒకటి నాన్న, సమాజంలో ఏంటంటే ఏదైనా అంటే వాళ్ళకి అల్ట్రాసిటీ కేసు అవుతుంది, అల్ట్రాసిటీ కేసు అయిపోయి లోపల ఎత్తారు. అలా లేదు ఇప్పుడేమి. ఇప్పుడు నా కులాన్ని నువ్వు అన్నావు కదా, నీ కులాన్ని నేనంటే కూడా కేసేం కాదు, ఏ కులం ఎవరైనా సరే. ఒకప్పుడు ఎవరో కొంతమంది తప్పు చేసి ఉంటారు, నేను చేయలేని చెప్పట్లేదు, తప్పు చేసి ఉంటారు. ఇప్పుడు నీ వాళ్ళకి తప్పు చేయడం, ఇప్పుడు తప్పు చేయట్లా, నువ్వు బాపనోడు తప్పు చేయట్లా కదా ఇప్పుడు. అంటే నువ్వు వాడెవడో బాపనోడు తప్పు చేశాడు ఒకప్పుడు అని చెప్పేసి నువ్వు ఇప్పుడు తప్పు చేస్తున్నావుగా. ఇప్పుడు రేపేమంటాడు నావాడు, నా బాపనోడు ఏమంటాడు, నిన్ను తప్పుగా చూపిస్తాడు. పలానోడు సారయ్య అంటాడు, రమణయ్య అంటాడు, ఇలా చేశారు కాబట్టి మేము ఎదుగు తిరుగుతున్నామని చెప్పేసి మళ్ళీ సైకిల్ చైన్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ప్రమాదం ఎవరు పడతారు? జ్ఞానం లేని వ్యక్తులు పడతారు. కాబట్టి ఇటువంటివన్నీ ఎవరు మాడతారు చేసా? ఒక రకంగా భావోద్వేగం, ఏది సాధించలేకపోయాను, నేను రండగాడిని అయిపోయినా, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు నాలెడ్జ్ లేదనుకున్నటువంటి వ్యక్తులు మాత్రం ఇలా తయారవుతారు. దానికోసం మేము కొత్త వాళ్ళు పుట్టుకొస్తుంటారు. అదే మేము సూడో నాస్తికులు అని కొంతమంది హిందువుల మీదే మాడతారు వీళ్ళు. అదే నువ్వు ఒక తుర్కోని మాట్లాడరా, ఒక టోపీ చిల్లు టోపీ పెట్టుకున్న ముస్లబు అని మాట్లాడు, ఒక మాట చెప్తారు, పిచ్చి కొట్టు కొడతాను నా కొడక నేను. ఆ తుర్కోడు వచ్చి పిచ్చి కొట్టు కొడతాను నేను. మాట్లాడడం సార్ మనతోని, ఒక కృష్ణుడు వచ్చి మాట్లాడు నువ్వు. ఎందుకు బాపనోడు ఎందుకు దొరికాడు మీకు అంటే, మీకు అలుసుగా దొరికాడనా? ఇది ఒక్కప్పట్లా లేదన్న. ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీలో నువ్వు ఒక డెవలప్మెంట్ పొందుకుంటూ నీ వాళ్ళకి నువ్వు తప్పు పని చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు రిజర్వేషన్, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, నీ కొడుకు ఐపీఎస్, నీ కూతురు ఇంకొక ఐపీఎస్, నీ ఇంకోటి, అంటే నువ్వు హై లెవెల్ పొజిషన్ పొంది నెక్స్ట్ తరం వాళ్ళకి, నీ వాళ్ళకి, నీ కుటుంబం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వట్లా, అయిపోయింది, నీ దగ్గర తొప్పి తినేస్తున్నావు అన్నీ. కానీ ఇక్కడ బ్రాహ్మణులు కానీ పైన ఉన్నటువంటి మీరు అనుకున్నటువంటి పైన కులాల వాళ్ళు ఎవరైనా సరే రిజర్వేషన్ నమ్ముకొని బతికిన వాళ్ళు కాదు. కామన్గా మళ్ళీ రిజర్వేషన్ అయిపోయిన తర్వాత మీరు కామన్గా వచ్చేస్తారు. అంటే కామన్ దాంట్లోకి వచ్చేసి దాంట్లో కూడా మీరు పోటీ పడతారు. జనరల్ కాంపిటీషన్ అంటారు దాన్ని. పడండి, నో ప్రాబ్లం. అక్కడ దమ్మున్నోడికే వస్తుంది, జ్ఞానం ఉన్నోడిదే రాజ్యం అవుతుంది. అలా రాజ్యంలో మేము పైనే ఉంటాం, ఖచ్చితంగా కిందికి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఈ రమణ, ఈ సారయ్యలు గుర్తుంచుకుంటే చాలా మంచిది. నువ్వు పాట పాడితే నీ మీద పాట పాడిన 2 నిమిషాలు పన్నది, నేను నెక్స్ట్ పాట పాడతా నీ మీద, చూడు ఆనందపడదు అంత ఆ విషయంలో. గురుగారు, మనం ఎంతో అంటే పవిత్రంగా చూసుకునే జంజం గురించి కూడా మాట్లాడడం అనేది కొంచెం కించపరిచినట్టుగానే తెలుస్తుంది. చాలామంది కూడా దీని గురించి బాధపడుతున్నప్పటికీ కొంతమంది మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు దానికి సంబంధించి? వాడు బాడీ షేమింగ్గా మాట్లాడినప్పుడు జంధ్యం వానికి తెలుస్తుందమ్మా. జంధ్యము అనేది ఏంటో వానికి తెలుస్తుంది. నిత్య నైమిత్తిక కర్మ అనుష్ఠాన యోగ్యత కోసం తీసుకునే జంధ్యం అదొక పవిత్రమైంది. మీరు వేసుకుని 40 రోజులు వేసుకునేటువంటి శబరిమల మాలలు, గోవింద మాలలకి 40 రోజులకి అంత దీక్షగా ఉంటారు. పరిపూర్ణమైన దీక్షలో ఉండేవాడు. కొంత చెడ్డవాళ్ళు లేరని చెప్పట్ల, బ్రాహ్మణులు తాగుబోతులు లేరని చెప్పట్ల. నేను ఎప్పుడు ఒప్పుకోను, నేను తప్పుడు చెప్తాను. నేను దరిద్రులు ఇక్కడ ఉన్నారు, దరిద్రులు అక్కడ ఉన్నారు. కాబట్టి దరిద్రులకు చెబుదాం, అది నీ కులంగా నా కులంగానే, అంతే తప్ప నువ్వు నా బాడీ షేమింగ్ చేసిన వాడికి జంధ్యం గురించి మాట్లాడగలిగేటువంటి అర్హత కాదు. వాడికి దిగారిపోతాడు. బాడీ గురించి మాట్లాడు, నా బాణపొట్టే మాట్లాడాడు వాడు. ఆఫ్టర్ ఆల్ 3 దారాలు అనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ 3 దారాలే, కానీ ఆ 3 దారాలు ధర్మాన్ని నిలబెట్టేటువంటి శాసనం కలిగినటువంటి 3 ధర్మాలు అవి. అది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. దాని అర్థం నీకు తెలియదురా. కాబట్టి ఒక సైంటిస్ట్లోకి వెళ్ళడానికి ఒక సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా రిజర్వేషన్ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు, సపోజ్ శాస్త్రవేత్తలు రూమ్లోకి వెళ్ళడానికి దానికి డ్రెస్ కోడ్ కావాలి. వితౌట్ డ్రెస్ కోడ్ వెళ్తావా?
వీళ్ళు దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు లోపల రావాలి. మరి అందరిని ఎందుకు పంపారు? అందరు మనుషులుగా 4 కళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి, అందరికి ఉన్నాయిగా, అంటే అందరి లోపలికి వెళ్ళిపోవచ్చుగా. కానీ ఆ సైంటిస్టులు చేసేటువంటి ఒక పరిశోధన దాంట్లోకి ఆ తెలిసిన వ్యక్తులే దాని డ్రెస్ కోడ్తోని వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఆఫ్టర్ అది ఏముంది అక్కడ లోపల అంటే భాస్వరము, లేదా ఇంకా మ్యాంగనీసు, లేదా ఏదన్నా రసాయనాలు C2O, CO2లు, NO2లు, NTOలు అవే ఉంటాయిగా, ఇంకేముండవుగా. దానికి అంత ఉంటే ఒక శాస్త్రాన్ని చదువుకోవడానికి, ఒక విద్యుత్ ధర్మాన్ని పెంచడానికి బ్రాహ్మడైన వాడు జంధ్యం ధరిస్తాడు. ఆ జంధ్యానికి ఉన్న పవర్ నీకు తెలియదు, అది ఉంటేనే వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే జ్ఞానంతో కూడుకున్న అర్థం, కులం కాదు అక్కడ. బ్రాహ్మణుడు అంటే జ్ఞానంతో కూడుకున్న వ్యక్తి అని అర్థం. అలా జ్ఞానం లేనివాడు బ్రాహ్మడే కాదు. ఆ విషయాన్ని గమనించకుండా, అంటే గుమ్మడికాయలు దొంగ అంటే ఎగిరిపడుతున్నావా, అలాంటి తత్వం మీ రమణది సారేది. కాబట్టి ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో మనం పెట్టడమే కాదు, కనపడితే కుక్క దెబ్బలు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తేనే మంచిది. ఇంకొకడు పెరగకుండా ఉంటారు. పుట్టగొడుగు లాంటివి, అంటే అది కూడా పాడైపోయిన పుట్టగొడుగు లాంటివి, కుళ్ళిపోయిన కొబ్బరి లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళని మనం బయట రోడ్డు మీద పడేయాల్సింది తప్ప మనం దేవుడి గుడిలోకి అర్హత ప్రయత్నం చేయొద్దు వాళ్ళని. కాబట్టి అటువంటి వాళ్ళని నేను కొట్టివేసే ప్రయత్నమే చేస్తాను. అంటే పెద్దగా వాళ్ళ లెక్కలో తీసుకోకపోయినా, కానీ వాళ్ళు సమాధానం చెప్పకపోతే వాళ్ళతో ఇంకో ఇద్దరు ఇది 60 నుంచి 120కి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు నా సమాజం, నా బ్రాహ్మణ సమాజం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి నాలాంటి వాడు గళమెత్తక తప్పదు. ఆ గళం మేము కూడా వెత్తగలిగే అవకాశం ఈ స్థాయిలో ఉంది. బికాస్ చదువుకున్న వాళ్ళం మేము, ఎంఏలు చదువుకున్నాం, ఎంఎస్సీలు చదువుకున్నాం, జ్ఞానం ఉంది మాకు, LLB కూడా చదువుకున్నాం మేము. కాబట్టి మాకు బుద్ధి ఉంది, పౌరోహిత్యంలో ఉన్నాం, మేము జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాం. కాబట్టి మా బలమేంటో చూపించే అవకాశం. అందుకంటున్నా మండలి గుర్తించుకున్న ఒకసారి VP సింగ్ గారి సమయంలో ఉన్నప్పుడు మండలి జరిగింది. మండలి ఎలక్షన్స్లలో మీకు రిజర్వేషన్ కేటగిరీలో పెద్ద అలజడి జరిగింది. అది చాలా పెద్ద అలజడి జరిగింది. అది కాస్త చాలా ప్రమాదకరంగా, అలాంటిది మీరు తీసుకోవాలనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా, ఇప్పుడు మీ రిజర్వ్ కేటగిరీలో ఏర్పడు, నా కూతురు అమెరికా చదువుకుంటుంది, 1 కోటి ఖర్చు పెట్టి చదివిస్తున్నాను నేను. రిజర్వేషన్ కేటగిరీలో కాదు, వితౌట్ రిజర్వేషన్ నా కూతురు హై లెవెల్ చదువుకుంటుంది. నా కూతురి వల్ల 1000 మందికి ఉద్యోగం ఇప్పిస్తుంది. నా కూతురి వల్ల అక్కడ కులమత భేదాలు లేకుండా అందరికీ ఉద్యోగం ఇప్పించే స్థాయి నా కూతురికి ఉంది. అంతే తప్ప నేనేదో కులంలో మీలాగా కులంలో పడి కులపిచ్చిలో పడ్డటువంటి వ్యక్తులం కాదు మేము. బ్రాహ్మణుడు అంటే జ్ఞానం ఉన్నవాడు అన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఆ విషయాన్ని గమనించుకోకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. తప్పకుండా మీకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు ఎటువంటి ప్రమాదం? భగవంతుడే మీకు అకాల మరణాన్ని కలిగిస్తాడు, అందులో సందేహం లేదు. ఆ విషయం గురుగారు వాళ్ళకి సంబంధించి ఒక పాట కూడా మీరు రాయటం జరిగింది, ఒక్కసారి అది మీ తప్పకుండా అంటే వారి స్టైల్లో నేను కూడా పాడే ప్రయత్నం చేస్తాను. అంటే వాళ్ళగా మేము, అంటే వాళ్ళు ఆ పల్లెటూరు పదాలతో పాట కాకుండా వాడి మీదనే పాట పాడేస్తాను. బాపు నోడి మీద అన్నావు కాబట్టి నేను నీ మీద పాట పాడేస్తాను అని. ఏమనంటే అంగి ఎందుకు వేసుకోరు, లడ్డూలు ఎందుకు తింటారు, మీకు నెయ్యి పప్పన్నం తినగానే లేచి వస్తుంది ప్రాణం, శవమైన కూడా చచ్చిపోయినా లేచి వస్తామని చెప్పి మాట్లాడినాడు కదా. నా అంగి గురించి, నా జంధ్యం గురించి, నా పప్పన్నం గురించి మాట్లాడిన దానికి నేను కౌంటర్గా, ఓయ్ సారయ్య, ఓరోరి సారయ్య, నీ మీద పాటేరా ఇది, కాచుకోరా నీ దెబ్బ. అంగి తొడగనంటివి గాని, అంగి తొడగనంటివి గాని, లుంగి కట్టి నువ్వు పీకిందేందిరో, లుంగి కట్టి పీకిందేందిరో, ఓరోరి సారయ్య నువ్వు లుంగి కట్టి పీకిందేందిరో. జంధ్యమంటే నీకు భయం ఎందుకురో, నా జంధ్యమంటే నీకు భయం ఎందుకురో, ఓరోరి సారయ్య. చెట్టు కాడ కళ్ళు దాగి, హై చెట్టు కాడ కళ్ళు దాగి, నా మీద దాడి నన్నంటవేందిరో, ఓరోరి సారయ్య. నీకు కింద మీద బలిసిందిరో, ఓరోరి సారయ్య. బాప నోడి మీద పడతవెందుకురో, ఓరోరి సారయ్య. దండ నీవు పెట్టినావు, ఓయ్ దండ నీవు పెట్టినావు, మళ్ళీ దండం పెట్టలేదని కోపమెందుకురా. నువ్వు నీ ఇల్లంతా చల్లగుండమని నేను ఆశీర్వదమిస్తిరో, నువ్వు గాని నీ ఇల్లు గాని అందరూ కూడా చల్లంగుండమని ఆశీర్వదిస్తిరో. నీ కిరికిరేందిరో, ఓరోరి సారయ్య, ఇది సాలదేందిరో నీకు, ఓరోరి సారయ్య. నేను ఆశీర్వదిస్తే నీకేందిరో, ఓరోరి సారయ్య. నా జంధ్యమంటే భయం ఎందుకురో, ఓరోరి సారయ్య. నా మడి మీద, ఓయ్ నా మడి మీద, నా బట్ట మీద, నా మడి మీద, నా బట్ట మీద నీకు మంటెందుకురో సారయ్య. నా పొట్ట మీద, రే నా బాణ పొట్ట మీద, నా పొట్టు మీద నీ గొడవెందిర సారయ్య, నా పొట్టు మీద నీ గొడవెందిర సారయ్య. నా పశోపాలు నా వంటివి, నీ కష్టం నీదంటివి, నా పశోపాలు నా వంటివి, నీ కష్టమైతే నీదేరా, నా కష్టమైతే సూలువారా. నా కష్టం నీ కష్టం రెండు కూడా ఒకటేనని తెలుసుకోరవో రయ్యా సారయ్య, ఒకటేనని తెలుసుకోర సారయ్య. నా జంధ్యమంటే భయం ఎందుకురా సారయ్య, నా 3 పోగుల జంధ్యమంటే భయం ఎందుకురా సారయ్య. కారంతో మదకారంతో ముక్కలు చెక్కలు తిన్న నీకు,
నా పప్పన్నం నా ఇష్టం, నా తండ్రి మీద నీ నజరేందిరో ఓసారయ్యా, నా తిండి మీద నీ నజరేందిరా ఓసారయ్యా. కళ్ళు సార ఇప్పసారా, నా లడ్డులన్నావు కదరా, నా కళ్ళు సారని ఇప్పసారా. పంది మాంసం గోమాంసం, ఆ మాంసం ఈ మాంసం రుచి చూడగానే వాసన పసిగట్టగానే కాష్టంలో నేను కాలుస్తున్నా, కాలిపోతున్న నీ శవం కూడా మా వాసనకే పైకొచ్చి లొట్టలేస్తదిరో. నీ కాష్టం కాడ నీ శవం కూడా కాల్చుకొని లొట్టలేస్తదిరో ఓసారయ్యా. నా జంధ్యమంటే భయం ఎందుకురో ఓరోరి సారయ్యా. నీ గూబ గుయ్యమంటదిరో, ఓయ్ నీ గూబ గుయ్యమంటదిరో. నీ జ్ఞానం గంతనేర, నా జ్ఞానం ఇంతనేర. నా జంధ్యమంటే భయం ఎందుకురా ఓరోరి సారయ్యా, నా జంధ్యమంటే భయం ఎందుకురా ఓరోరి సారయ్యా. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నాదిరా, ఇద్దరము ఒకటేరా. కులమతాలెందుకురా, రెచ్చగొడతావెందుకురా ఓరోరి సారయ్యా. నా మూడు పోగుల జంధ్యమంటే నీకు భయం ఎందుకురా ఓరోరి సారయ్యా. నువ్వే కాదురా, నేను కూడా పాడగలుగుతా, నేను కూడా బిడ్డనే, నేను కూడా చదువుకున్నవాడిని, ఆ జ్ఞానం నాకుంది, ఇంకా పదాలు మార్చి మాట్లాడగలుగుతా, నీ కులం గురించి కూడా మాట్లాడగలుగుతా. కానీ విజ్ఞత, బ్రాహ్మణుడు అనేటువంటి విజ్ఞత నాకుంది కాబట్టి నీ గురించి మాత్రమే, నా బాణపుట్ట గురించి, నా జంధ్యం గురించి, నన్ను అనేటువంటి అర్హత కానీ కించిత్ నా బొటనవేలు మీద వెంట్రుకతో కూడా నువ్వు నన్ను అనగలిగేటువంటి అర్హత నీకు లేదు. ఆ విషయం గమనించుకుంటే చాలా మంచిది. బ్రాహ్మణులారా చూడండి, ఇలా ఉంది పరిస్థితి. బ్రాహ్మణులు ఇలాగే ఉన్నారు, హిందువులు కూడా ఇలాగే ఉన్నారు. మనలో మనకి చిచ్చు పెట్టి, కులాల చిచ్చు పెట్టి రెచ్చగొట్టే జనాలు ఎక్కువ ఉన్నారు. జాగ్రత్త సుమా, ఇది మనం హిందువులం, భారతీయ తత్వం మనది, సనాతన ధర్మం మనది, మర్చిపోకండి. కులాలలో కొట్టుమిటాడకండి, ఇది జాగ్రత్తగా ఉండండి. బాపనోని అంటే ఊరుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు నీ అమ్మ నీకు గొప్ప, నా అమ్మ నాకు గొప్ప, నీ కులం నీకు గొప్ప, నా కులం నాకు గొప్ప, నీ కులం వైపు నేను రాను. ఇద్దరు కులాలను గౌరవించుకుంటే మంచిది. అదే సనాతన ధర్మం, నిత్య నూతనమైంది. ఎవరిని ఒక్కళ్ళని కించపరుచుకోకుండా సఖ్యతగా ఉంటే భారతదేశం ఉన్నతి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. నువ్వే కాదు, పాటలు నీకంటే తోపు పాటలు జస్ట్ 1 మంత్లో నేను నేర్చుకోగలిగి పాటలు పాడగలుగుతాను. పదాల అమరిక శాస్త్రోక్తంగా కూడా పాడగలుగుతా. జాగ్రత్త సారయ్య, మర్యాదగా ఉండదు, నువ్వు క్షమాపణ చెప్పాలి. ఆ వీడియోని డిలీట్ చేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త, ఇది హెచ్చరికనే, గుర్తుపెట్టుకోండి. గురుగారు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇలాంటివి అంతరించిపోతాయి అంటే బ్రాహ్మణుల మీద చేసిన వ్యాఖ్యలు ఇంకా ఉండవు అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకొకటి ఎదురైంది. గతంలో కూడా వస్తాయి, అంటే రాబోయే రోజుల్లో కూడా వస్తాయి. కాబట్టి వీటి మీద అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అంటారు? లేదమ్మా, అది చాణక్య కాలంలోనే ఉంది. అది చాణక్యుడు ఒక మంత్రి, ఆయన సింపుల్గా ఏదో అడిగాడు అంతే రాజుల్ని, నాకు ఇది ఇవ్వు అని అడిగితే ఆ రాజులు ఆయన రాజస్థానంలో అవమానం చేశారు. అవమానం చేసి జుట్టుబట్టి లాగేశారు ఆయన. ఆ చాణక్యుడు జుట్టుబట్టి లాగిన తర్వాతనే ఆయన ఉండి, ఈ జుట్టు నేను, ఆయనకి కుమారులలో 4వ కుమారుడు ఎవరు, చంద్రగుప్తుడు, చాలా అమాయకుడు చంద్రగుప్తుడు. ఆయన చెప్పాడు, ఇగో ఈ అమాయకుడైనటువంటి ఈ పిల్లవాడిని నేను చక్రవర్తిని చేస్తాను, అంతవరకు జుట్టు ముడేసుకొని చెప్తాడు. అది చాణక్య శపథం అంటే, అది బ్రాహ్మణతత్వం అంటే. అక్కడ చాణక్యుడు, ఆ చంద్రగుప్తుడు ఎవరో తెలియదానికి, చంద్రగుప్తుడు ఏ కులం అనేది అడగలేదు, ఆయన్ని రాజుగా చేయాలి. ఆ సంకల్పంతో ఆయన మంచి కార్యసిద్ధుడై ఆ పిల్లవాడిని చంద్రగుప్త మౌర్యుడు చేసి ఆ చంద్రగుప్త చక్రవర్తి చేశాడు. రాజు కాదు, చక్రవర్తి అయినాడు ఆయన. అటువంటి స్థానం అప్పటి కాలంలోనే బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంటే జ్ఞానం ఉన్నవాడిని ఎవడైనా సరే జ్ఞానం అదుగుదొక్కే ప్రయత్నం చేస్తూనే ఉంటారమ్మా. కాబట్టి అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది దాన్ని మళ్ళాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు వ్యతిరేకించకపోతే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వ్యతిరేకించడమే, అది తప్పదు, అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకడు చెంప చేతి లేపే లోపలనే టక్కు మన చెంప వాయించేటువంటి రోజులు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణ్ అంటే ఉడుకునేటువంటి అవకాశం లేదు. మా పిల్లలు అలా తయారు చేస్తున్నాం మేము. నువ్వు ఎవరు అనకు, మనం బ్రాహ్మణులాగా ఉందాం, ఎవరు అనకు, నిన్ను ఎవడనంటే ఊరుకోకు, తాట తీసేయి అనే దాటుగా మేము చెప్తున్నాం. మేము కూడా అలా మా పాఠశాల తయారవుతున్నాయి. మా పాఠశాలలో కూడా అలాంటి కర్రసాములు, యుద్ధ విద్యలు, మెళుకువలు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని నేర్పిస్తున్నాం మేము. మనకు భారతీయ విజ్ఞానంతో పాటుగా, హర్షధర్మాంతో పాటుగా, వేద విజ్ఞానంతో పాటుగా సంగీతము, అలాగే ఇతరత్ర వ్యవస్థలు, అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాలు, అలాగే మనము శత్రువులు ఎదుర్కొనగలిగేటువంటి యుద్ధ నైపుణ్యాలు కూడా నేర్పించేటువంటి పాఠశాలలు అన్ని రెడీగా ఉన్నాయి. మీకు కర్రసాములు కానివ్వండి, కత్తి సాములుగా నేర్పిస్తూ మా పిల్లలు తయారు చేస్తున్నాం. అటువంటి పిల్లలు తయారవుతారు. అటు వేద వాంగ్మయాన్ని, నువ్వు మంచిగా ఉంటే వేదంతో పరిణితి, నువ్వు తోక తాగితే అంటే పక్క జరిగితే నేను 4 దెబ్బలు వేసిన తర్వాత కట్టడి చేయగలిగేటువంటి స్థాయికి మేము తీసుకొచ్చాము. రెండింటి నేర్చుకుంటే రాజుగా, మంత్రిగా 2 మేమే ఉన్నాం ఇప్పుడు. అలా ఉంటేనే బాగుంటుందని మేమే నేర్చుకుంటున్నాం. అలా ఉండాలని కోరుకుంటూ మా పిల్లలు తయారు చేస్తాం. భవిష్యత్తులో మేము అలాగే ఉంటాం. ఇది ఆ జ్ఞానంతో ఉంటాం. 10 మందికి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనుకునేదే
ఈ హర్షధర్మం దాన్ని పాటిస్తాం. ఇది వేద వాంగ్మయాన్ని అదే బ్రాహ్మణులని కాపాడుకుంటూ బ్రాహ్మణత్వంలో మేము అనుకూలతని ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. అలానే ఉంటాం, ఉండిపిస్తాం మా పిల్లల్ని కూడా. సో చూస్తున్నాం కదా, ఎవరైతే సారయ్య రమణ వీళ్ళిద్దరు పాడిన పాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కోపానికి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ సంఘం కూడా దీని మీద మండిపడి చర్యలు తీసుకోవాలి, వీళ్ళు క్షమాపణ చెప్పాలి, అలాగే ఆ వీడియోను కూడా డిలీట్ చేయాలి అంటూ కూడా స్పందించడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా పలువురు బ్రాహ్మణులు కూడా స్పందించడం జరిగింది. మరి ఈ పాటని ఎంత త్వరగా డిలీట్ చేస్తారా లేదా అనేది కూడా చూద్దాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.